రూపాయి రూపాయి ఏం చేస్తామంటే మానవ సంబంధాలను మంటగలుపుతాను, మనిషిలోని మానవత్వాన్ని మింగేస్తాను అందట. మారుతున్న కాలంలో జనాలకు అనుబంధాల కంటే ఆస్తిపాస్తులపైనే వ్యామోహం పెరుగుతోంది. అందుకే ఆస్తి కోసం అన్నదమ్ముల మధ్య చిచ్చురేగుతోంది. తాజాగా జరిగింది ఈ ఘటన. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీపురంలో దారుణం చోటు చేసుకుంది. అన్నదమ్ముల మధ్య ఆస్తుల గొడవలు జరిగాయి. కొంతకాలం క్రితం తల్లి చనిపోయింది. అయితే ఆమె బంగారం కోసం ఇరువురి మధ్య గొడవలు చోటు చేసుకున్నాయి. అన్న నాగిరెడ్డి కుటుంబంపై తమ్ముడు రామకృష్ణారెడ్డి కుటుంబ సభ్యులు దాడి చేశారు. నాగిరెడ్డి భార్య, కుమారుడికి తీవ్ర గాయాలయ్యాయి. ముగ్గురిపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటు చేసుకుంది ఘటన. దారుణంగా కొట్టుకున్నారు. ఏకంగా బండరాళ్లతో కొట్టుకున్న పరిస్థితి. అన్నదమ్ముల మధ్య ఆస్తి గొడవలు నిజంగా మానవ సంబంధాలు మంటగలుస్తున్నాయి. ఆస్తిపాస్తుల గొడవలతో ఒక్కసారిగా ఎంతకైనా దిగజారుతున్నారనడానికి ఈ ఘటనే ప్రత్యక్ష ఉదాహరణ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీపురంలో చోటు చేసుకుంది. అన్నదమ్ముల మధ్య ఆస్తి గొడవలతో ఏకంగా పరస్పరం దాడుల దాకా వెళ్ళింది. ఏకంగా అవసరమైతే ప్రాణాలు తీసేందుకు కూడా వెనుకాడట్లేదు. ఆ దృశ్యాలు చూడండి ఎంత దారుణంగా ఉన్నాయో. కొంతకాలం క్రితం తల్లి చనిపోయింది. ఆ తల్లి దగ్గర ఉన్నటువంటి సొమ్ముల కోసమో లేకుంటే ఆస్తి కోసమో, ఆమె బంగారం కోసమో ఇరువురి మధ్య జరిగిన గొడవలు ఏ రకంగా ఉన్నాయో చూసుకోవచ్చు. అన్న నాగిరెడ్డి కుటుంబంపై తమ్ముడు రామకృష్ణారెడ్డి కుటుంబ సభ్యులు దాడి చేశారు. చూడండి ఎంత దారుణంగా కొట్టుకుంటున్నారో. నాగిరెడ్డికి భార్య, కుమారుడికి తీవ్ర గాయాలయ్యాయి. ముగ్గురిపై కేసు నమోదు చేసి పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఒకసారి ఆ స్పాట్ ఆడియో విజువల్స్ చూద్దాం ఒకసారి. చూసారుగా ఎంత దారుణంగా కొట్టుకుంటున్నారో. తలలు పగల కొట్టుకుంటున్నారు. ఇది మరీ దారుణం. ఆస్తుల కోసం అన్నదమ్ముల కుటుంబాల మధ్య పగలు ఎంత దారుణంగా ఉంటాయో, పాలోడి పగ అంటారు కదా, ఎంత దారుణంగా ఉందో చూసుకోవచ్చు. ఒకసారిగా తల్లి చనిపోయింది. తల్లి చనిపోయిన తర్వాత తల్లి మీద ఉన్న బంగారం కోసం ఇరు కుటుంబాలు ఏ రకంగా కొట్లాడుకుంటున్నామని చూడొచ్చు. రోడ్లపైకి వచ్చి కొట్టుకుంటున్నారు. సరే, కొట్టుకోవడం తిట్టుకోవడం వరకు ఓకే, కానీ మరీ దారుణంగా పూర్తిగా తెగించి ఏకంగా ఇదిగో ఆ లుంగి పచ్చ లుంగిలో ఉన్న వ్యక్తి, ఆకుపచ్చ లుంగిలో ఉన్న వ్యక్తి ఏకంగా ఒక బండరాయితో అవతల వైపు వ్యక్తులను, ఒక లేడీని అలాగే మరొక వ్యక్తిని అతి కిరాతకంగా తల పగలగొట్టేంత పనిచేశాడు. ప్రస్తుతం వాళ్ళ సిచ్యువేషన్, వాళ్ళ కండిషన్ కూడా చాలా సీరియస్గా ఉంది. చాలా దారుణమైన ఘటన లక్ష్మీపురంలో చోటు చేసుకుంది ఈ ఘటన. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మా ప్రతినిధి భాస్కర్ జైన్ అవుతున్నారు. భాస్కర్, ఆస్తి కోసం, ఆస్తి వివాదాల్లో పరస్పరం దాడి చేసుకున్న ఘటన చాలా కలకలం రేపుతుంది. నిజంగా దిగ్భ్రాంతికర దృశ్యాలు అవి మనం చూస్తున్నాం. ఏం జరిగింది అసలు? తల్లి చనిపోయిన తర్వాత ఈ గొడవ ఎలా ప్రారంభమైంది ఇద్దరి మధ్య? భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బొరుగుంపాడు మండలం లక్ష్మీపురం గ్రామంలో అన్నదమ్ముల మధ్యన ఆస్తి తగాదాలు కాస్త ప్రాణం మీద తీసుకొచ్చింది. తల్లి గత కొన్ని నెలల క్రితం అనారోగ్యం కారణాల మృతి చెందడంతో తల్లికి సంబంధించిన బంగారం పంపకాల విషయంలో అన్నదమ్ముల మధ్యన ఒక్కసారిగా తారస్థాయికి వివాదం చెలరేగింది. పలువురు గ్రామంలో పలువురు పెద్దవాళ్ళ సమక్షంలో కూడా బంగారం విషయమై మాట్లాడుకున్న నేపథ్యంలో దాని కొలికి రాకపోవడంతో నిన్న సాయంత్రం కాస్త ఈ గొడవ చిలికి గాలిలోకి తయారైపోయి చివరికి ప్రాణాల మీద తీసుకొచ్చుకున్న ఘటన అయితే చోటు చేసుకుంది. తమ్ముడు నాగిరెడ్డి పై రామకృష్ణారెడ్డి కుటుంబాల మధ్య వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో నిన్న మరోసారి ఒక్కసారిగా ఇరువుపై ఒకరికొకరు రాళ్లతోటి, తర్వాత తల మీద మోదటం వల్ల ఒక్కసారిగా సుహదపు పడిపోయారు తమ్ముడు రామకృష్ణారెడ్డి. అన్న నాగిరెడ్డి, పద్మ, ఆయన కుమారుడు అంజిరెడ్డిలపై ఒక్కసారిగా రాళ్ల దాడి చేయడంతో ఇరువురు ఒక్కసారిగా నేల కొరిగిపోయిన నేపథ్యం అవుతుంది. ఫలితంగా స్థానికులు జోక్యం చేసుకొని పద్మను, ఆమె కుమారుడు అంజిరెడ్డిని హాస్పిటల్ తరలించారు. ఈ దాడిలో తీవ్రంగా గాయాలు పాలైన పద్మకు పరిస్థితి విషమంగా ఉందంటూ
భద్రాచలం పోలీసులు వైద్యులు చెప్తున్న నేపథ్యం ఉంది. పోలీసులు కూడా పూర్తి స్థాయిలో రంగప్రవేశం చేసి కేసును దర్యాప్తు చేస్తున్న నేపథ్యం అయితే ఉంది. రామదాస్ మొత్తానికైతే ఈ యొక్క ఘటనలో నాగిరెడ్డి ఫిర్యాదుతో రామకృష్ణపై ఆయన భార్య కొడుకులపై ముగ్గురుపై మొత్తం కేసు నమోదు చేశారు. కానీ ఈ యొక్క ఆస్తి వివాదంతో పాటుగా ఇతర పాత కక్షలు కూడా ఉన్నాయంటూ స్థానికులు కావచ్చు, కుటుంబ బంధుమిత్రులు చెప్తున్న నేపథ్యం అయితే ఉంది. మొత్తానికైతే తల్లికి సంబంధించిన బంగారం విషయంలో జనరల్ గా ఆడవాళ్ళకి మధ్యన వివాదం ఉండేది. కానీ ఆడపిల్లలు లేకపోవడంతో అన్నదమ్ముల మధ్యన ఈ వివాదం కాస్త కోడళ్ళు ఎంటర్ కావడంతో ఈ ఘటనకు కారణమైందని ముఖ్యంగా తెలుస్తున్న నేపథ్యం ఉంది. రామదాస్ రైట్, అంటే ప్రస్తుతం ఆ గాయపడ్డ వ్యక్తుల పరిస్థితి అంటే అందుకో ఆ వ్యక్తి చాలా దారుణంగా ఆ బండరాయితో తలపై మోస్తున్నాడు, చాలా కిరాతకంగా కొడుతున్నట్టుగా కనబడుతుంది. సో వాళ్ళ పరిస్థితి ఏంటి ప్రస్తుతం? వాస్తవానికి అయితే ఇప్పుడు పద్మ పరిస్థితి మాత్రం విషమంగా ఉందనేది వైద్యులైతే చెబుతున్న నేపథ్యం అయితే ఉంది. అయితే పద్మతో పాటు ఆయన కుమారుడు కూడా అంజిరెడ్డిపై కూడా ఒక్కసారిగా పరిస్థితి దాని అంటే అంజిరెడ్డిని తర్వాత పద్మను ఫస్ట్ మట్టి పిల్లతోటి పద్మ తలపై కొడదాం ప్లాన్ చేశారు. వాళ్ళ వరుసగా బాబాయ్ అంటే బాబా ఆయన అంజిరెడ్డి వాళ్ళ రామకృష్ణారెడ్డి వాళ్ళ అన్న. మొత్తానికైతే అతను మట్టిపల్లి తీసుకుపోతున్న సమయంలో అంజిరెడ్డి పద్మ ఒకసారి దాన్ని విదిలించేసుకుంది. తర్వాత అంజిరెడ్డి ఒక్కసారి ఈయన మరో ఆయన బావగారే మొత్తానికైతే ఒక్కసారిగా కర్రతో పాటు నాగిరెడ్డిపై ఒక్కసారిగా కర్రతో కొట్టడంతో తల మీద ఇరువురు కొట్టడంతో ఒకసారి అక్కడికక్కడే నేలు కొరిగిపోయారు. స్థానికులు జోక్యం చేసుకొని వాళ్ళిద్దరిని కూడా మళ్ళీ హాస్పిటల్ తీసుకెళ్లారు. అయితే ఈ ఘటనకు సంబంధించి పెద్ద మనసు ఊర్లోనే పలుమార్లు పంచాయతీ పెట్టినా కూడా గోర్ల విషయంతో పాటు ఆస్తి తగాదాలు కూడా నెలకొంటుంది, ముడిపడి ఉండడంతో కొలికి రాకపోవడంతో ఈ ఘటనకు కారణమైందని తెలుస్తుంది. మొత్తానికి అయితే ఈ ఘటన తమ్ముడిపై అన్న దాడి చేయడం వాస్తవంగా అన్నయ్య ఇంకా తమ్ముడు ఏమైనా చికా చేసినా సరే తమ్ముడు సర్ది చెప్పాల్సిన అన్నయ్య విచక్షణ కోల్పోయి తమ్ముడిపై ఒక్కసారిగా భార్య పైన అదేవిధంగా తమ్ముడిపై ఒక్కసారిగా తమ్ముడు కొడుకుపై ఒక కర్రతోటి దాడి చేయడంతో తలకు తీవ్రమైన గాయాలు అయిపోయినాయి. పద్మ కూడా ఒకసారి స్పృహతప్పు పడిపోయింది, ఒకవైపున అంజిరెడ్డి కూడా స్పృహతప్పు పడిపోయారు. స్థానికులు హాస్పిటల్ తీసుకుంటే కాస్త లేట్ అయిపోతే పరిస్థితి మరోలా ఉండేదంటూ కూడా అక్కడ వైద్యులు చెప్పిన నేపథ్యంలోనూ డాక్టర్లు మొత్తానికైతే శ్రమించి వైద్య సేవలు అందిస్తున్నారు. బాగా రక్తస్రావం జరిగింది, చాలా వరకు కూడా ఆమె కాస్త అపస్మార స్థితిలో ఉందంటూ కూడా డాక్టర్ చెప్పడం కూడా జరిగింది. దీనిపై పోలీసులు కూడా పూర్తి స్థాయిలో దృష్టి సారిస్తూ దర్యాప్తు చేపట్టారు. రామదాస్ రైట్, ఎస్, థ్యాంక్ యూ భాస్కర్. సో ఇది ఆస్తి కోసం అన్నదమ్ముల మధ్య అన్నదమ్ముల కుటుంబాల మధ్య జరుగుతున్న గొడవ. చూడండి ఎంత కిరాతకంగా కొట్టుకుంటున్నారో, కనీసం విచక్షణ లేకుండా దారుణంగా ఒకరిపై ఒకరు అతి కిరాతకంగా దాడి చేసుకుంటున్నారు. పూర్తిగా ఆ సమయంలో విచక్షణ కోల్పోయారు. ఎంత దారుణం అంటే ఒకవేళ జరగరాంది జరిగితే కేవలం ఒక బంగారం కోసం తులమో 2 తులాలో లేదా 4-5 తులాలు అనుకోండి, ఆ బంగారం కోసం ఇంకా ప్రాణాలు తీయడానికి కూడా వెనుకాడట్లేదు. అంటే ఏమవుతున్నాయి, అంత దారుణంగా మారుతుంది. మీకు నేను ముందే చెప్పాను, ఈ వార్త ప్రారంభించడానికి ముందే ఒక విషయం మీకు చదివి వినిపించాను, మళ్ళీ కూడా ఒకసారి వినిపించే ప్రయత్నం చేస్తాను. నిజంగా రూపాయి లేదా వస్తువులు ఏం జరుగుతుందంటే రూపాయి ఏం చేస్తామంటే మానవ సంబంధాలను మంట గలుపుతాను, మనిషిలోని మానవత్వాన్ని మింగేస్తాను అందట. సో ఆ రకంగా ఇప్పుడు మారుతున్న కాలంలో జనాలకు అనుబంధాల కంటే ఆస్తిపాస్తులపైనే వ్యామోహం పెరుగుతుంది. అందుకే ఆస్తి కోసం అన్నదమ్ముల మధ్య చిచ్చు రేగుతుంది. ఇదిగో ఈ ఘటన నేను వార్త ప్రారంభానికి ముందే చెప్పాను, ఈ కొటేషన్ మళ్ళీ చెప్తున్నాను. ఆస్తి కోసం లేదా డబ్బుల కోసమో పూర్తిగా మానవ సంబంధాలు మంట కలుస్తున్నాయడానికి ప్రత్యక్ష ఉదాహరణ ఇదిగో ఈ ఘటన. మళ్ళీ ఒకసారి ఆ ఘటనకు సంబంధించిన స్పాట్ ఆడియో చూద్దాం ఒకసారి. బాగుంటే తిట్టింది సార్. తిడితే ఏంటికి తిట్టేది అంటే ముసలాంసం ఇల్లు తీసుకొని అత్తి తీసుకొని పెడతానంటివి, పెట్టకుండా అన్నీ కావాలని తిట్టిను అంటే నేనన్నా మర్యాదగా మాట్లాడని వాళ్ళకి ఇంకా అతను మీనికి వచ్చి మా ఇద్దరిని కొట్టింది. దానికాడ పెద్ద గొడవ అయ్యి ఇంక మా ఇద్దరిని కొట్టి వాళ్ళ కొడుకు ఆయన కొట్టిండు. మమ్మల్ని ఇంకా అతను నా ప్రాయ తీసుకొని మా పోని నన్ను కొట్టిండు. మా మరిది రామకృష్ణ. అదే సొమ్ము కాడ మీరు తీసుకొని బ్యాంకులో పెట్టుకున్నారని దానికి ఆడ కొట్టిండు.
మీ అత్తగారు మీకు మంచిగానే ఇచ్చిందా? పెట్టుకోమనే ఇచ్చింది. దానికి మాకు మేము తలం కొనుక్కున్నాము, 2 లక్షలు బాకీ అయిందని ఇచ్చింది, ఆమె ఇచ్చింది. మళ్ళీ ఆ సొమ్ము ఆమె తెచ్చిస్తానని మీరే పెట్టుకోవటం ఏందని కొట్టింది. మీ అత్తగారు ఏం అడగలేదా? మా అత్త లేదు, మా అత్త మా ఆడబిడ్డ కాడండి.